ఇదే రామేశ్వరం గుడి. ఈ గోపురం హైట్ వచ్చేసి 38 మీటర్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలు గార్డెనింగ్. లాస్ట్ 3 వీడియోస్లో మేము ట్రిప్లో ఎలా ఎంజాయ్ చేసాం చూపించాం కదా, ఇదే లాస్ట్ వీడియో. ఈ రామేశ్వరం గుడిలో శివుడు లింగం రూపంలో ఉంటారు. మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఈ రామేశ్వరంలో ఉన్న లింగం ఒకటి. ఇప్పుడు మనం చూస్తుంది ఏషియాలోనే ఉన్న అతిపెద్ద కారిడార్. ఈ కారిడార్ పొడవు ఈస్ట్ టు వెస్ట్ 97 మీటర్స్, ఇంకా సౌత్ టు నార్త్ 133 మీటర్స్. ఇప్పుడు ఈ గుడిలో ఉన్న శివలింగం ఎలా వచ్చిందో చెప్తా. రాములు వారు శివుని యొక్క అతి ప్రియ భక్తుడైన రావణాసుని చంపిన తర్వాత ఆ బ్రాహ్మణ హత్య పాప విముక్తి కోసం లంక నుంచి తిరిగి వస్తా రామేశ్వరంలో లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ 22 తీర్థాల బావిలు ఉన్నాయి. ఈ 22 బావిలు రాములు వారు వదిలిన 22 బాణాల వల్ల వెలిసినాయి. మొదట బావిని అగ్ని తీర్థం అంటారు. ఈ బావిలు సముద్రం మధ్యలో ఉన్నా కూడా నీళ్లు చాలా తీయగా ఉంటాయి. పుణ్యం కోసం అందరూ ఈ 22 తీర్థాల్లో స్నానం చేస్తారు. రాములు వారి చేత చేయబడింది కాబట్టి లింగాన్ని రామలింగం అని, ఊరిని రామేశ్వరంని అంటారు. రామేశ్వరంలో ప్రతిరోజు తెల్లారుజామున 5 to 6 నీ దర్శనం ఉండిద్ది. దీన్నే స్ఫటిక లింగం గోర్ అంటారు. లింగ స్థాపనకి ముహూర్తం దాటిపోతుందని రాములు వారు సీతాదేవితో ఇసుకతో లింగం తయారు చేపించారు. ఆ ఇసుక లింగాన్ని స్థాపించారు. హనుమంతుల వారు కైలాసం నుంచి వచ్చాక లింగ స్థాపన అయిపోయిందని బాధపడతా ఉంటే రాములు హనుమంతుల వారు తెచ్చిన లింగాన్ని కూడా స్థాపించారు. సీతమ్మ వారు చేసిన లింగాన్నేమో రామలింగం అని, హనుమంతుల వారు కైలాసం నుంచి తెచ్చిన లింగాన్నేమో విశ్వలింగం అంటారు. 2 శివలింగాల మధ్యలో 9 feet హైట్ 12 feet లెంత్ ఉన్న నందీశ్వరుడు ఉన్నారు. దర్శనం చేసుకొని గుడి నుంచి బయటకు వచ్చేసాం. మీ గనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.